Good evening, Achievers 120. This is Srinivas, your Telugu teacher. Okay, ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఖచ్చితంగా 1 మార్క్ క్వశ్చన్. మీకు ఇంతకుముందు క్లాస్లో కర్తరి వాక్యము అని చెప్పుకున్నాం కదా, అది ఖచ్చితంగా 1 మార్క్. అలంకారాలు 2 క్లాసులు చెప్పుకున్నాం, అవి కూడా 1 మార్క్. ఇంకో అర్ధాలంకారాలు ఉంది, అది 1 మార్క్. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇది సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు ఖచ్చితంగా పార్ట్ బి పేపర్ 2లో 1 మార్క్ క్వశ్చన్. ఓకే, ఇది ఏం లేదు, పెద్ద విషయం కాదు. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనము ఈజీగా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లం. ఓకే స్టూడెంట్స్, చూద్దాం. సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు ఏంటి టాపిక్? సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు. మరి సామాన్య వాక్యము అంటే ఏంటి? సామాన్య వాక్యము అంటే ఏంటి? ఒకే ఒక భావాన్ని ఇచ్చేది సామాన్య వాక్యం అంటే ఏంటి సార్? ఒక వాక్యము, ఒక సెంటెన్స్ అనేది ఒకే ఒక అర్థాన్ని ఇవ్వాలి, ఇంకో అర్థాన్ని ఇవ్వకూడదు. ఆ వాక్యము అనేది ఒకే భావాన్ని తెలపాలి. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీనివాస్ అన్నం తిన్నాడు, ఇది ఒక వాక్యం, ఒక సెంటెన్స్. ఈ వాక్యంలో శ్రీనివాస్ అన్నం తిన్నాడు అన్న విషయమే చెప్తుందా, లేక ఇంకేదైనా విషయం గురించి చెప్తుందా? ఒక అన్నం తినడం మట్టుకు మాత్రమే చెప్తుంది. ఇగో ఈ విధంగా ఒకే ఒక భావాన్ని తెలిపేది సామాన్య వాక్యము. ఇది అర్థం కాలేదు సార్, ఇంకొకటి చెప్తాం. ఒకే ఒక సమాపక క్రియ కలిగి ఉండేది సామాన్య వాక్యం. మరి అసలు సమాపక క్రియ అంటే ఏంటి, అసమాపక క్రియ అంటే ఏంటి ముందు తెలుసుకోవాలి మనం. మీకు ఇది 8th క్లాస్లోనే ఉంటుంది. సమాపక క్రియ అంటే ఒక వాక్యాన్ని పూర్తి చేసేటువంటి క్రియ. మీన్స్ ఫుల్ స్టాప్. క్రియ పక్కన ఫుల్ స్టాప్ ఉండాలి కంపల్సరీ. ఇక్కడ చూడండి, వెళ్ళెను, ఫుల్ స్టాప్ ఉంది. వెళ్ళడము అంటే క్రియ, వెళ్ళడము అంటే క్రియ. వెళ్ళెను, రవి బడికి వెళ్ళాడు, రవి బడికి వెళ్ళాడు. అతను బడికి వెళ్ళడం గురించే చెప్తుంది, ఒకే ఒక భావాన్ని ఇస్తుంది. ప్లస్ దీంట్లో ఒకే ఒక సమాపక క్రియ ఉంది, వాక్యాన్ని పూర్తి చేసింది. పూర్తి చేయడము అంటే ఏంటి? ఫుల్ స్టాప్. ఓకే, ఒక వాక్యాన్ని పూర్తి చేసేటువంటి క్రియ సమాపక క్రియ. వాక్యాన్ని పూర్తి చేయని క్రియ అసమాపక క్రియ. వెళ్ళెను అంటే అసమాపక క్రియ ఏమొస్తుంది అంటే వెళ్ళి. చదువుకున్నాడు, ఇది సమాపక క్రియ, ఎందుకంటే ఇది వాక్యాన్ని పూర్తి చేసి ఇక్కడ ఫుల్ స్టాప్ వచ్చింది. మరి దీనికి అసమాపక క్రియ ఏంటి? చదివి. సమాపక క్రియ అంటే ఒక వాక్యాన్ని పూర్తి చేసేటువంటి క్రియ. అసమాపక క్రియ అంటే ఒక వాక్యాన్ని పూర్తి చేయనటువంటి క్రియ. సింపుల్ గా బండ గుర్తు చెప్పాలంటే ఫుల్ స్టాప్ కు ముందున్నటువంటి క్రియ సమాపక క్రియ, కామాకి ముందున్నటువంటి క్రియ అసమాపక క్రియ. క్రియ అంటే తెలుసు కదా మీకు, పని, పనిని గురించి తెలిపేది. తిని, వెళ్ళి, వచ్చి, రావడం, వెళ్ళడం, ఆడుకోవడం, నిద్ర లేవడం, తయారవడం, ఆడడం, పాడడం, ఎగరడం, దునకడం, చూడడం, నవ్వడం, ఏడవడం, ఇవన్నీ క్రియలే అమ్మా. ఈ క్రియలు కామాకి ముందుంటే అసమాపక క్రియ, ఫుల్ స్టాప్ కి ముందుంటే సమాపక క్రియ. బండ గుర్తు పెట్టుకోండి. ఓకే, మరి ఒకే ఒక సమాపక క్రియ అంటే కంప్లీట్ క్రియ. సమాపక అంటే వాక్యాన్ని పూర్తి చేసేటువంటి క్రియ ఉంటే అది సామాన్య వాక్యము. సామాన్య వాక్యము అంటే ఏంటి? సింపుల్ గా ఒకే ఒక సమాపక క్రియ కలిగి ఉన్నది సామాన్య వాక్యము. మళ్ళీ ఒకసారి,
ఒకే ఒక సమాపక క్రియ కలిగి ఉన్నది సామాన్య వాక్యము. ఫర్ ఎగ్జాంపుల్ కింద చూడండి, రవి బడికి వెళ్ళను ఒక సామాన్య వాక్యం, రవి బాగా చదువుకున్నాడు ఇది రెండవ సామాన్య వాక్యం. సింపుల్ ఎగ్జాంపుల్, ఏం లేదు. రవి బడికి వెళ్ళను, రవి బాగా చదువుకున్నాడు. దీంట్లో ఎన్ని సమాపక క్రియలు ఉన్నాయి? వెళ్ళెను అన్నది ఒకటే సమాపక క్రియ. రవి బాగా చదువుకున్నాడు ఇది వేరే ఇది వేరే, ఎందుకంటే ఫుల్ స్టాప్. ఇది సింగిల్ సెంటెన్స్, ఇది సింగిల్ సెంటెన్స్. ఇది ఒక సామాన్య వాక్యం, ఇది ఒక సామాన్య వాక్యం. రవి బాగా చదువుకున్నాడు దీంట్లో ఎన్ని సమాపక క్రియలు ఉన్నాయి? ఒకటే. చదువుకున్నాడు అన్నది ఒకటే. సో ఒకే ఒక సమాపక క్రియ కలిగి ఉన్నది సామాన్య వాక్యము. క్లియర్? నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం, దీనికి ఆపోజిట్. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు కలిగి ఉండి, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అంటే 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, అసమాపక క్రియలు ఉండాలి. ఒక వాక్యంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు, అసమాపక అంటే వాక్యాన్ని పూర్తి చేయనటువంటి క్రియలు కలిగి ఉండి ఒకే ఒక సమాపక క్రియ కలిగి ఉంది. అసమాపక క్రియలు ఎన్ని ఉండాలి? 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. 1 కంటే ఎక్కువగా ఉండాలి. 1 ప్లస్ అంతకన్నా ఎక్కువ. మరి సమాపక క్రియలు ఎంత ఉండాలి? ఎన్ని ఉండాలి? ఓన్లీ 1, 1 ఉండాలి. ఇక్కడ చూడండి, రవి, ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ రాశారు. రవి బడికి వెళ్ళెను అన్నది ఏమైంది? ఇది సమాపక క్రియ కాస్త అసమాపక క్రియగా మారింది. చూడండి, మొదటి వాక్యంలోని సమాపక క్రియ అసమాపక క్రియగా మారింది, బాగా చదువుకున్నాడు. మరి దీంట్లో ఒక అసమాపక క్రియ ఉంది, ఒక సమాపక క్రియ ఉంది. మనకు సంశ్లిష్ట వాక్యము అంటే ఏం చెప్పుకున్నామమ్మా? ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలు ఉండి ఒకే ఒక సమాపక క్రియ ఉంటే దాన్ని సంశ్లిష్ట వాక్యము అన్నాం. ఓకే, క్రియ, సమాపక క్రియ, అసమాపక క్రియ అర్థమైందమ్మా? మళ్ళీ ఒకసారి, సమాపక క్రియ అంటే ఒక వాక్యాన్ని పూర్తి చేసేటువంటి క్రియ సమాపక క్రియ. ఒక వాక్యాన్ని పూర్తి చేయనటువంటి క్రియ అసమాపక క్రియ. ఒక వాక్యం పూర్తయింది అన్న విషయం మనకి ఏ విధంగా తెలుస్తుంది? దాని చివర ఫుల్ స్టాప్ ఉంటుంది. ఒక వాక్యం పూర్తి కాలేదు, ఇంకా ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది? కామా ఉంటుంది. మరి ఇక్కడ సామాన్య వాక్యంలో ఎన్ని సమాపక క్రియలు ఉంటాయి? ఒకే ఒక సమాపక క్రియ ఉంటుంది. సంశ్లిష్ట వాక్యంలో ఎన్ని సమాపక క్రియలు ఉంటాయంటే ఒకటే, కానీ దాంట్లో అసమాపక క్రియలు కూడా ఉంటాయి. మరి సామాన్య వాక్యంలో అసమాపక క్రియలు ఉంటాయా? ఉండవు. సంశ్లిష్ట వాక్యంలోనే అసమాపక క్రియలు ఉండి ఒకే ఒక సమాపక క్రియ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మరి దీనికి జరిగిన మార్పులు ఏంటి సార్? సామాన్య వాక్యం నుండి సంశ్లిష్ట వాక్యంలోనికి మార్చేటప్పుడు 2 నియమాలు గుర్తుపెట్టుకోవాలి. 2 నియమాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ ఆ నియమాలు? మీకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మొదటి వాక్యంలోని సమాపక క్రియ అంటే రవి బడికి వెళ్ళాడు, అందులో సమాపక క్రియ ఏంటి? వెళ్ళడు. ఈ వెళ్ళడు అన్నది కాస్త అసమాపక క్రియగా మారుతుంది, అంటే వెళ్ళిగా మారుతుంది. ఇక వెళ్ళి మొదటి వాక్యంలోని సమాపక క్రియ కాస్త అసమాపక క్రియగా మారింది. రెండవ వాక్యంలోని కర్త అనేటువంటి ఎవడు? పని చేసేవాడు. ఆ కర్త మళ్ళీ రాదు. ఇక్కడ మళ్ళీ రవి అని వచ్చిందా? రాలేదు. రవి అని మళ్ళీ వచ్చిందా? ఇక్కడ రాలేదు. 2 నియమాలు సింపుల్. మొదటి వాక్యంలోని సమాపక క్రియ అసమాపక క్రియగా మారుతుంది. రెండవ వాక్యంలో ఉన్న కర్త మళ్ళా ఇక్కడ రాదు.
రెండే సింపుల్ గా. ఓకే, అర్థమైందా? అర్థమైతే ఒక స్నాప్ తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి కమెంట్ బాక్స్ లో పెట్టండి, దాని మీద మనం వర్కౌట్ చేద్దాం. ఓన్లీ 10 seconds. ఓకే, సింపుల్, ఏం లేదు. సామాన్య వాక్యము అంటే ఒకే ఒక సమాపక క్రియ కలిగి ఉండేది. సమాపక క్రియ అంటే వెళ్ళెను, తినెను, లేచెను, పడుకొనెను, చదివెను, పాడెను, ఆడెను, పరిగెత్తెను, చేసెను, వచ్చెను. ఇగో ఇట్లాంటివి అంటే ఒక వాక్యాన్ని పూర్తి చేసేటువంటి క్రియ. మరి అసమాపక క్రియ అంటే ఏంటిది? తిని, పడుకొని, చదివి, లేచి, పరిగెత్తి, ఆడి, పాడి, చేసి, ఇగో ఇట్లాంటివి. మరి సామాన్య వాక్యంలో ఎన్ని సమాపక క్రియలు ఉంటాయి? ఓన్లీ 1. ఇగో ఒకటి. ఇది ఒక సామాన్య వాక్యము, ఇది ఒక సామాన్య వాక్యము, ఎందుకంటే మధ్యలో ఫుల్ స్టాప్. ఓకే, ఒకటి సామాన్య వాక్యం, వెళ్ళను, చదువుకున్నాడు, సమాపక క్రియ, వెళ్ళను, సమాపక క్రియ. మరి సంశిష్ట వాక్యంలో ఎన్ని ఉంటాయి? ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు కలిగి ఉండి ఒకే ఒక సమాపక క్రియ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి, రవి బడికి వెళ్ళి అన్నది ఒక అసమాపక క్రియ, చదువుకున్నాడు అన్నది ఒక సమాపక క్రియ. మరి దాని నుండి దీంట్లోకి మార్చాలంటే రెండే 2 నియమాలు. ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు క్లియర్ గా అర్థమైంది. మొదటి వాక్యంలోని సమాపక క్రియ అసమాపక క్రియగా మారుతుంది. రెండవ వాక్యంలో కర్త మళ్ళీ రాడు. ఎగ్జాంపుల్ చూద్దాం, ఈజీగా అర్థమవుతుంది. ఫోటో తీసుకున్నారా? ఓకే, 2 seconds టైం. ఓకే, shall I rabbit? ఇక్కడ చూడండి అమ్మా, ఎగ్జాంపుల్, శివ నిద్ర లేచాడు, శివ స్నానం చేశాడు. శివ నిద్ర లేచాడు, శివ స్నానం చేశాడు. ఇది సామాన్య వాక్యాలు. ఎందుకు సామాన్య వాక్యాలు సార్? శివ నిద్ర లేచాడు ఒక వాక్యం, శివ స్నానం చేశాడు ఒక వాక్యం. మరి దీంట్లో ఎన్ని సమాపక క్రియలు ఉన్నాయి? శివ నిద్ర లేచాడు అనే వాక్యంలో ఒకే ఒక సమాపక క్రియ ఉంది. శివ స్నానం చేశాడు అనే దాంట్లో ఒకే ఒక సమాపక క్రియ ఉంది. ఒకే ఒక సమాపక క్రియ ఉండి అసమాపక క్రియలు లేకుంటే దాన్ని సామాన్య వాక్యము అంటాం. ఓకే,
మరి దీన్ని సంశ్లిష్ట వాక్యంలోనికి మార్చాలంటే ఏం చేయాలి? రెండే రెండు నియమాలు అని చెప్పుకున్నాం. దాన్ని చూడండి. మొదటి వాక్యంలోని సమాపక క్రియ అసమాపక క్రియగా మారుతుంది. రెండవ వాక్యంలోని కర్త మళ్ళీ రాడు. సింపుల్, ఏం లేదు. మొదటి వాక్యంలోని సమాపక క్రియ అసమాపక క్రియగా మారుతుంది. రెండవ వాక్యంలో కర్త మళ్ళీ రాడు. అంటే ఏమైతుంది ఇక్కడ? శివ నిద్ర లేచాడు కాస్త ఏమైతుంది? లేచి కామ. మరి ఇక్కడ కర్త మళ్ళీ వస్తుందా? రాదు. స్నానం చేశాడు. ఇది సంక్లిష్ట వాక్యం. ఇది సంశిష్ట వాక్యం. నెక్స్ట్, రమణి నాట్యం చేస్తుంది. రమణి పాట పాడుతుంది. ఇది సామాన్య వాక్యం. రమణి నాట్యం చేస్తుంది, రమణి పాట పాడుతుంది. దీంట్లో ఒక సమాపక క్రియ ఉంది, దీంట్లో ఒక సమాపక క్రియ ఉంది. మరి ఈ సామాన్య వాక్యాలని సంశిష్ట వాక్యంగా మార్చాలంటే రెండే రెండు నియమాలు. ఏంటవి? మొదటి వాక్యంలోని సమాపక క్రియ అసమాపక క్రియగా మారాలి. కర్త మళ్ళీ రావద్దు. చూద్దాం. రమణి నాట్యం చేస్తుంది అన్నది ఏమైతుంది? చేస్తూ. ఎందుకంటే ఇది ప్రెసెంట్ టెన్స్ కదా. చేస్తూ రమణి మళ్ళీ వస్తుందా? ఇక్కడ రాదు. ఎందుకంటే కర్త మళ్ళీ రాదు కదా రూల్ ప్రకారం. పాట పాడుతుంది. సంశ్లిష్ట. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. చూడండి, అర్చన ఆటలు ఆడింది, అర్చన ఇంటికి వెళ్ళింది, అర్చన పడుకుంది. మూడిచ్చాను ఇక్కడ సామాన్య వాక్యాలు. అర్చన ఆటలు ఆడింది, అర్చన ఇంటికి వెళ్ళింది, అర్చన పడుకుంది. చూడండి, అర్చన ఆటలు ఆడింది ఒక సమాపక క్రియ, అర్చన ఇంటికి వెళ్ళింది ఒక సమాపక క్రియ, అర్చన పడుకుంది అన్నది ఒక సమాపక క్రియ. మరి దీన్ని సంశిష్ట వాక్యంగా మార్చాలి అంటే, ఈ సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యంగా మార్చాలంటే రెండు నియమాలు. ఏంటి సార్ నియమాలు? మొదటి వాక్యంలో ఉన్నటువంటి, అంటే ఇక్కడ మూడు ఉన్నాయి కదా సార్, మరి మీరు మొదటి వాక్యం అనే చెప్పారు కదా సార్, మరి ఇక్కడ మూడు వాక్యాలు ఉన్నప్పుడు ఏం చేయాలి సార్ అంటే, మొదట ఎన్ని వాక్యాలైనా ఉండని, 10 వాక్యాలు ఉండని, వాటిల్లో సమాపక క్రియలన్నీ
అసమాపక క్రియలుగా మార్చాలి. చివరి వాక్యంలో ఉన్నటువంటి సమాపక క్రియ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచాలి. అర్థమైందా? ఏం లేదు, ఇక్కడ చూడండి, కర్త మాత్రం మళ్ళీ రాదు. అర్చన ఆటలు ఆడి, ఈ కర్త మళ్ళీ వస్తుందా? ఇక్కడ రాదు. ఇంటికి వెళ్ళి కామ, ఈ కర్త మళ్ళీ వస్తుందా? కింద రాదు. పడుకుంది, ఇది సంశిష్ట వాక్యం. మొదటి వాక్యాలలో ఉన్నటువంటి 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, సమాపక క్రియ అన్నది అసమాపక క్రియగా మారుతుంది. చివరి వాక్యంలో ఉన్నటువంటి సమాపక క్రియ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. ఓకే, కర్త మాత్రం ఓన్లీ మొదటి వాడే వస్తాడు. మొదటి వాక్యంలో ఉన్నవాడే వస్తాడు, చివరి వాక్యంలో ఉన్నవన్నీ పోతాయి. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, కర్త మొదటి వాక్యంలోనే ఉంటాడు, క్రియ అన్నది యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్ దాంట్లోనే ఉంటుంది, మధ్యనే మార్చాలి మనం, అంతే. అర్థమైందా? కర్త మొదటి వాక్యంలో ఉన్నటువంటి వాడే ఉంటాడు, మధ్యలో ఉన్న కర్తని తీసేయాలి. క్రియ చివరి వాక్యంలో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది, మధ్యలో ఉన్నటువంటి సమాపక క్రియలని అసమాపక క్రియలుగా మార్చాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బాలు షాపింగ్ కి వెళ్ళాడు. బాలు బట్టలు కొన్నాడు. బాలు వాటిని వేసుకున్నాడు. ఇది సామాన్య వాక్యం. దీంట్లో చూడండి, బాలు షాపింగ్ కి వెళ్ళాడు, ఒక సామాన్య వాక్యం. బాలు బట్టలు కొన్నాడు, ఒక సామాన్య వాక్యం. బాలు వాటిని వేసుకున్నాడు, ఒక సామాన్య వాక్యం. 3 సామాన్య వాక్యాలు ఉన్నాయి. మరి వీటిని సంక్లిష్ట వాక్యాలుగా మార్చాలి అంటే 2 నియమాలు ఏంటి? మొదటి వాక్యంలో ఉన్నటువంటి సమాపక క్రియ అసమాపక క్రియగా మారుతుంది. వెళ్ళాడు కాస్త ఏమైతుందమ్మా? బాలు షాపింగ్ కి వెళ్ళి కామ. రెండవ వాక్యంలోని కర్త మళ్ళీ వస్తుందా? రాదు. అంటే వెళ్ళి బట్టలు కొని, ఇది సమాపక క్రియ అసమాపక క్రియగా మారింది. మళ్ళా తాటు దాంట్లో ఉన్నటువంటి కర్త వస్తుందా? రాదు. వాటిని చివరి వాక్యంలో ఉన్నటువంటి క్రియ యాజ్ ఇట్ ఈజ్ గా సమాపక క్రియ అలానే ఉంటుంది. ఇది సంశ్లిష్ట వాక్యము. సింపుల్, ఏం లేదు, 2 రూల్స్. మొదటి వాక్యాల్లో ఉన్నటువంటి సమాపక క్రియలు అసమాపక క్రియలుగా మారుతాయి. రెండవ వాక్యాల్లో ఉన్నటువంటి కర్తలు మళ్ళీ రారు. చివరి వాక్యంలో ఉన్నటువంటి క్రియలో ఎలాంటి మార్పు ఉండదు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న స్నాప్ తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి. 5 seconds ఓన్లీ. ఓకే అమ్మా, వెరీ గుడ్ రెస్పాన్స్. అందరికీ అర్థమైంది.
కమెంట్ బాక్స్ లో నేను ఇక్కడ రాస్తున్నప్పుడే మీరు అందరూ ఆన్సర్లు పెట్టారు. ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ. నెక్స్ట్ ఇంకొక టాపిక్, సంయుక్త వాక్యం. సంయుక్తము అంటే ఏంటి? కలపడం. రెండు సమప్రాధాన్యాలు గల వాక్యము అంటే ఒక వాక్యానికి కాదు, ఇచ్చినటువంటి రెండు వాక్యాలకి కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. రెండు సమప్రాధాన్యాలు కలిగినటువంటి వాక్యము కలిసి ఒకటే వాక్యంగా ఏర్పడడమే సంయుక్త వాక్యం. చూడండి ఇక్కడ రెండు సమప్రాధాన్యత కలిగిన వాక్యాలను కలిపి ఒకే ఒక వాక్యంగా రాయడమే సంయుక్త వాక్యము. ఇట్లా రాసేటప్పుడు మనకి క్రియలో ఎలాంటి మార్పు ఉండదు. మొదటి వాక్యంలోని క్రియలో ఎలాంటి మార్పు ఉండదు, రెండో వాక్యంలోని క్రియలో ఎలాంటి మార్పు ఉండదు. ఓకే, ఇలా రాసేటప్పుడు క్రియలలో ఎలాంటి మార్పు ఉండదు, కానీ రెండు వాక్యాల మధ్య అనుసంధాన పదాలు చేర్చాలి. అనుసంధాన పదాలు గుర్తుపెట్టుకోండి, ఇది అనుసంధాన పదాలు అంటే రెండింటిని కలిపేటువంటి పదాలు. ఉదాహరణ వీటికి అనుసంధాన పదాలు అంటే అందువలన, మరియు, కానీ, కాబట్టి. ఇగో ఇట్లా స్లో అని అందువలన కంజంక్షన్స్ అంటాం, బికాస్, అండ్, సో అట్లాంటి. ఓకే, మనకి అందువలన, మరియు, కానీ, కాబట్టి సందర్భాన్ని బట్టి మనము వీటిలో ఏది సూట్ అవుతుందో అది ఆ రెండింటి మధ్యలో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చూడండి, చాలా ఈజీ. సామాన్య వాక్యాన్ని సంక్లిష్ట వాక్యంగా మారుస్తున్నాం ఇప్పుడు. సార్ మరి సంక్లిష్ట వాక్యాలని సంయుక్త వాక్యాలుగా మార్చచ్చా సార్ అంటే మార్చరా. ఓకేనా, సంక్లిష్ట వాక్యాలని సంయుక్త వాక్యాలుగా మార్చరాదు. ఓన్లీ సామాన్య వాక్యాలనే సంక్లిష్ట వాక్యాలుగా మార్చాలి, సామాన్య వాక్యాలనే సంయుక్త వాక్యాలుగా మార్చాలి. ఓకేనా, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, చాలా ఈజీ. రైలు వచ్చింది,
చుట్టాలు రాలేదు. ఇది సామాన్య వాక్యం. రైలు వచ్చింది, చుట్టాలు రాలేదు. దీని సామాన్య వాక్యాలు. వచ్చింది ఒక సమాపక క్రియ, రాలేదు ఒక సమాపక క్రియ. మరి దీంట్లో మనం చెప్పుకున్నట్టు చూడండి, రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో ఎలాంటి భేదము మార్పు లేకుండా ఈ రెండింటి మధ్యన ఒక అనుసంధాన పదాన్ని చేర్చాలి. చూడండి, రైలు వచ్చింది, ఏం అనుసంధాన పదం చేర్చాలి? అందువలన అని పెడితే కరెక్ట్ అవుతుందా, మరియు అని పెడితే కరెక్ట్ అవుతుందా, కానీ అని పెడితే కరెక్ట్ అవుతుందా, కాబట్టి అని పెడితే కరెక్ట్ అవుతుందా? రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. ఇది సంయుక్త వాక్యం. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. వర్షాలు బాగా కురిశాయి, ఫుల్ స్టాప్. పంటలు బాగా పండాయి. ఇది సామాన్యం. ఈ సామాన్య వాక్యాలని మనం సంయుక్త వాక్యాలుగా మార్చాలి అంటే ఏం చేయాలి? రెండు రూల్స్. ఇలా కూడా క్రియలలో మార్పు ఉండద్దు, క్రియలలో మార్పు ఉండద్దు. పండాయి, సారీ చిన్న స్పెల్లింగ్. క్రియలలో మార్పు ఉండద్దు, మధ్యలో అనుసంధాన పదం చేర్చాలి. మరి ఏ అనుసంధాన పదం వస్తుంది? వర్షాలు బాగా కురిశాయి, అందువలన అని రాయొచ్చు, కాబట్టి అని రాయొచ్చు. సో ఇక్కడ కరెక్ట్ అయితే కాబట్టి పంటలు బాగా పండాయి. ఇది సంక్లిష్ట. స్నాప్ తీసుకోండి అమ్మా, డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో పెట్టండి. Okay, nice. Rabbit. నెక్స్ట్ అమ్మా, నామవాచకాలను కలపాలి. చూడండి, దివ్య అక్క, శైలజ చెల్లెలు. ఇటువంటి సందర్భంలో ఏం రాయాలి అంటే ఈ నామవాచకాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని పక్క పక్కకు చేర్చాలి. చూడండి, దివ్య కామ శైలజ ఏమైతుంది? అక్క చెల్లెళ్ళు అవుతుంది. అప్పుడు ప్లూరల్ కదా. ఇది సామాన్య, ఇది సంశ్లిష్ట. నెక్స్ట్, సర్వనామాలు రెండు ఉన్నాయి అనుకోండి. సర్వనామాలు అంటే ఏంటి? వాడు, వీడు, అతను, ఇతను, ఆయన, ఈయన, అది, ఇది. ఇందులో ఒకటి తీసేయాలి. చూడండి ఎగ్జాంపుల్, ఆయన ఉపాధ్యాయుడా, ఆయన డాక్టరా. ఇక్కడ చూడండి, ఆయన ఉపాధ్యాయుడా, ఆయన అన్నది సర్వనామం ఒకటి, ఆయన డాక్టరా, ఆయన అన్నది సర్వనామం. అటువంటిప్పుడు రెండవ వాక్యంలో ఉన్నటువంటి సర్వనామాన్ని తీసేయాలి. అప్పుడు ఏమైతుంది? ఆయన ఉపాధ్యాయుడా,
డాక్టరా అట్లా. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, లాస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, I hope you all are understand very well. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్స్ లో నుండి సామాన్య వాక్యము నుండి సంశిష్ట వాక్యములోనికి 5 ఎగ్జాంపుల్స్ మార్చి రాయండి. నెక్స్ట్ సామాన్య వాక్యం నుండి సంయుక్త వాక్యంలోనికి 5 ఎగ్జాంపుల్స్ మార్చి రాయండి. బుక్స్ లో చూసి రాయకండి, చాలా మంది బుక్స్ లో ఉన్నట్టు రాస్తున్నారు. బుక్స్ లో చూసి మాత్రం రాయకండి, ఇవి ఓన్ గా క్రియేట్ చేసుకొని మనం రాయొచ్చు. ఒకరిది ఒకరు కాపీ కొట్టకండి. ఓకే, టుడేస్ సెషన్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ వెరీ మచ్.